స్క్వేర్ అనేది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు వీటిలా కాదు కదా, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఏం చేయాలి అని అంటే మనకు ఏం గుర్తుకు రావాలంటే ఇది ఎక్స్ ప్లస్ 1/x అని అంటే ఇది a ప్లస్ బి లాగా ఉంది. దీన్ని చూస్తే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. సో a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది మనకు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఇక్కడ a ప్లస్ బి అయితే ఉంది, a మైనస్ బి కావాలి కదా. సో ఇది ప్లస్ ఇచ్చి దీన్ని మైనస్ కనుక్కోవాలంటే ఏం చెప్పినా ఇక్కడ రాసినాం కదా మనం, ఇది ప్లస్ ఇచ్చి మైనస్ చేయాలంటే ఏముంది ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ 4 అన్నాం కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ 4 చేస్తాం కదా. సో అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ 4 అంటే 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 4 అంటే ఎంత, అందులోంచి తీసేస్తే మనకు అండర్ రూట్ ఆఫ్ 5 అనేది దీని వాల్యూ వస్తుంది. ఏంది ఇది ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఇది. సో ఇప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ అడిగాడు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. అప్పుడు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి చేస్తాం. a ప్లస్ బి అంటే ఒక పైన ఆల్రెడీ ఇచ్చాడు, a మైనస్ బి అంటే మనం